కి స్వాగతం. నెల్లూరు రూరల్ నగరంలోని మూలాపేట రూరల్ డిఎస్పీ కార్యాలయం సమీపంలో ఆధునిక సౌకర్యాలతో వెంకట్ స్టోర్స్ హబ్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల స్టోర్స్ సామగ్రి ఒకే చోట అందుబాటులో ఉండేలా ఈ హబ్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్ స్టోర్స్ హబ్ అధినేత సుప్రియ మాట్లాడుతూ, స్థానిక యువతతో క్రీడలపై ఆసక్తి పెంచడము తమ ముఖ్య ఉద్దేశమన్నారు. నాణ్యమైన స్టోర్స్ సామగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయన్నారు. నెల్లూరు మరియు పరిసర ప్రాంతాల క్రీడాకారులు ఈ స్టోర్స్ హబ్ను ఉపయోగించుకొని తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని ఆమె తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, క్రీడాకారులు మరియు ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా ప్రీమియం క్వాలిటీవి, రన్నింగ్కి, వాకింగ్కి అన్నిటికీ సూపర్ ఉంటుంది. దీంట్లో కార్బన్ ప్లేట్ ఉండడం వల్ల చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఎంత స్ట్రెచ్ చేసినా కూడా చాలా ఈజీగా ఉంటుంది. బ్రీతబుల్ మెటీరియల్, అది కూడా చాలా హార్డ్ ఉండదు, చాలా లైట్గా ఉండే బ్రీతబుల్ మెటీరియల్. ఇది మనకు ఎక్స్క్లూజివ్గా, ఇవి మామూలుగా ఆన్లైన్లో అయితే చాలా కాస్ట్ ఉంటాయి. అందరికీ నమస్తే. మాది వెంకట్ స్పోర్ట్స్ హబ్ అని కొత్తగా మేము స్పోర్ట్స్ షాప్ని ఓపెన్ చేసామండి. నెల్లూరు మూలాపేట ఆపోజిట్ పోలీస్ ఫ్లోర్ మిల్ ఎదురుగానే మన దగ్గర మన షాప్లో ఎక్స్క్లూజివ్గా బ్రాండెడ్ షూస్, స్పోర్ట్స్కి ముఖ్యంగా చాలా ప్రీమియం క్వాలిటీ ఉండే షూస్, టీషర్ట్స్, లోయర్స్, షార్ట్స్ అన్నీ కూడా స్పోర్ట్స్కి సంబంధించినవన్నీ కూడా మంచి క్వాలిటీతో మేము ముందుకు తీసుకొని వచ్చాము. ఈరోజు మా షాప్ ఓపెనింగ్, చాలా మంది మాకు ఎంతో బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించారు. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీ యొక్క అభిమానం ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రండి, ఈ రోజు నుంచి వారం వరకు స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటున్నాయి. వాటిని గ్రాప్ చేసుకోండి. ఆ డిస్కౌంట్స్ని మీకు 4,000, 5,000 ఉండేవి కేవలం 3,000కే వస్తాయి. ఈ డిస్కౌంట్ని 1 వీక్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అందరూ మీ ఆశీర్వాదాలని అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. షాప్ ఓపెనింగ్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన రవి సార్కి, డాక్టర్ పోకల్ రవి సార్కి, పెంచలయ్య సార్కి, ఇంకా అంగం ప్రసాద్ సార్కి, మా మామగారైన చాట్ల నరసింహారావు గారు రాలేకపోయారు కొద్దిగా ఆరోగ్య పరిస్థితుల వల్ల, వారికి అందరికీ మమ్మల్ని తోడుండి మాకు నడిపించిన వాళ్ళందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.